హలో, నేను డాక్టర్ శ్రీకాంత్. మీరు ఇందాక చూసిన వీడియోలో అమ్మాయి పేరు సంజన. తను మన దగ్గర పేగు అడ్డబడ్డది అనే కండిషన్తో వచ్చింది. దాన్ని మనం క్లినికల్ టర్మ్స్లో అబ్స్ట్రక్షన్ అంటాం. సో వాళ్ళు మన మీద నమ్మకంతో వచ్చేసరికి మనం అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. ఆపరేషన్లో పేగు చెడిపోవడం అంటే బౌల్ గ్యాంగ్రీన్ అంటాం. బౌల్ గ్యాంగ్రీన్ ఉండేసరికి మనం రిసెక్షన్ అనస్టోమోస్ ప్రొసీజర్, కానీ ఈ కండిషన్లో రిసెక్షన్ అనస్టోమోస్ చేయలేకపోయినాం కాబట్టి రిసెక్షన్ చేసి స్టోమా అంటాం, పేగు బయట పెట్టినాము. ఒక 6 నెలలు పేగు బయట పెట్టిన తర్వాత దాని తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత లోపల పెట్టి 2 పేగులని జాయిన్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, స్టమక్ పెయిన్ని నెగ్లెక్ట్ చేయకండి. అది చాలా కాజెస్ వల్ల రావచ్చు. సో అండ్ సిరి హాస్పిటల్లో వీఆర్ వెల్ ఎక్విప్డ్ టు డూ ఈచ్ అండ్ ఎవ్రీ సర్జరీ అండ్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ క్లినికల్ సింటమ్.